ఏమైంది శివదేవ్? నాకు ఏంటో కుడి కన్ను ఇలా ఇలా అదిరేస్తుంది. కుడి కన్ను అదురుతోందా? మగవాళ్లకి కుడి కన్ను అదిరితే చిరకాల కోరిక నెరవేరుతుందని, తనకిష్టమైన వాళ్లని కలుసుకుంటారని, అదృష్టం కలిసొస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పడం కూడా నేను విన్నాను. అవునా? మనకంతా మంచి జరగబోతోంది శివదేవా. అవునా? మన జాబిల్లి మనకు దొరుకుతుంది. కన్ను అదరడానికి జాబిల్లి దొరకడానికి సంబంధం ఏంటి అత్తయ్య గారు? అవన్నీ మూఢనమ్మకాలు నాన్నమ్మా. అవును పెద్దమ్మా, ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్మడం ఏంటి? అగ్నిదేవా, మూఢనమ్మకం అనే పదంలోనే నమ్మకం ఉందయ్యా. ఈ కాలంలో పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మూఢనమ్మకాలని అంటున్నారు కానీ మా కాలంలో అవే మా నమ్మకాలు. అది మూఢనమ్మకమైనా మంచి శకునమే కదా సూచించింది. నమ్మితే తప్పేమిటి? అవును, జాతరకి వెళుతున్నావని తెలిసి కూడా పృథ్వీ కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళాడో? జాతరకెళ్ళాడమ్మా. బహుశా జాబిలిని వెతకడానికి వెళ్ళుంటాడు. వాడి సంకల్పం కోసమైనా జాబిల్లి దొరికితే బాగుండు. జాబిల్లి ఇక్కడే ఉందిగా. శివ, బయలుదేరదామా? పదండి. పద పద. దొరకకూడదు, దొరకనివ్వను. ఈ ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో మొత్తం అంటే. అలాగే సార్. మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే, తీసుకోండి. ఆ పక్కన కూడా అంటించండి. అలాగేనండి. చెప్పు భూపి. అమ్మా, ఇక్కడ పృథ్వీ రాజముద్ర ఉన్న అమ్మాయి ఆచూకీ తెలిస్తే రాజమహల్లో సంప్రదించమని ప్రింట్లు వేయించి గోడలకు పోస్టర్లు వేయిస్తున్నాడమ్మా. భూపి, ఆ జాబిల్లి ఉందో లేదో తెలీదు కానీ కొన్ని శకునాలు చూస్తుంటే ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ పోస్టర్లు జాబిల్లి గాని, జాబిల్లికి తెలిసిన వ్యక్తులు గాని చూశారంటే మొదటికే మోసం జరుగుతుంది. ఆ పోస్టర్లు ఎవరికంటా పడకముందే వాటిని చింపేసే. అట్టాగేనమ్మా. భూపి, అమ్మా, ఎంతమందినైనా పెట్టు, పోస్టర్లు కనబడ్డానికి వీల్లేదు. అట్టాగేనమ్మా.
అగ్నిదేవ్ వీడు ఇలా తయారవుతున్నాడు. జాతర అయిన మరుక్షణం బ్రతిమలాడైనా సరే మనం హైదరాబాద్కు బయలుదేరాల్సిందే. అవును వైదిక. ఎక్కడున్నావు జాబిల్లి? నువ్వు ప్రాణాలతో లేవని ఎంతమంది చెప్పినా నా మనసు నమ్మడం లేదు. రాజమహల్లో 2 ప్రాణాలు నీ కోసం కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు అంటున్నారు, నా చుట్టుపక్కలే ఉంటున్నావు అంటున్నారు. కానీ నాకెంత దూరంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నావు అనిపిస్తుంది. నువ్వు కనిపిస్తావన్న నమ్మకంతో ఉన్నాను. ఒక్కసారి కనిపించే జాబిల్ని. అక్క, పృథ్వీబాబు జాతరకు వస్తాడంటావా? అక్క వస్తాడక్క, త్వరగా వెళ్దాం, టైం అయిపోతుంది. పదిరా. పోస్టర్లు కనిపించకూడదని చెప్పాను కదా వాడికి, అయినా కనిపిస్తున్నాయంటే ఎక్కడ చచ్చారు ఎదవలు? జాతరకు వచ్చారా లేదా? నమస్కారం అమ్మా. పోస్టర్స్ అన్ని మన పృథ్వీ బాబే వేయించాడమ్మా. ఈ జాతరలోనే కాదమ్మా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మన పృథ్వీ బాబే అంటించాడమ్మా. జాతరలోనే అనుకున్నాను, చుట్టుపక్కల ఊర్లు కూడా కవర్ చేశాడా?
రాజమాత నా బిడ్డ పడే బాధని నేను పడే బాధని నీ బాధగా తీసుకున్నావు. జాబిల్లిని తీసుకురావడమే నీ ఆశయంగా పెట్టుకున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు పృథ్వీ. జాబిలినిచ్చి రుణం తీర్చుకుందాం. జాబిలిని తీసుకురావడం మీ బాధ్యత మాత్రమే కాదు, నా బాధ్యత కూడా రాజమాత. జాబిల్లి కోసం మీ ప్రాణం ఎంత తల్లడిల్లుతుందో నా ప్రాణం అంతకు మించి తల్లడిల్లుతుంది రాజమాత. జాబిలిని నీకు ఇచ్చేస్తా. చాలా చాలా థ్యాంక్స్. పృథ్వీ మంచోడు. నువ్వింతగా ప్రయత్నిస్తున్నా జాబిల్లి కనిపించటం లేదు కదా పృథ్వీ. రాజమాత, జాబిల్లి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అందుకే వెతకడం కష్టం అవుతుంది. ఇప్పుడు రాజముద్రని పుట్టుమచ్చగా పెట్టుకొని పుట్టిందని ఆధారం ఉంది కదా, ఆ ఆధారంతో ఈజీగా జాబిలిని పట్టుకోవచ్చు. అందుకే ఈ చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలలో పోస్టర్స్ అంటించమని మనుషుల్ని పంపించాను. దాదాపు ఈ చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలలోనూ ఆ పోస్టర్స్ అంటించడం జరిగింది. మనం ఊరు మొత్తం అంటించిన పోస్టర్స్లో ఏ ఒక్కరైనా ఒక్క పోస్టర్ చూసి ఒక్కరు సాక్ష్యం చెప్తే చాలు, గ్రామాల నుంచి వచ్చిన జనంలో ఒక్కరు ఆ పోస్టర్ను చూసి గుర్తుపట్టినా జాబిల్లి మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. చెప్పండి మేడం. ఎక్కడున్నావురా? గోడల మీద అంటించిన పేపర్లన్నీ చింపుతున్నాను మేడం. ఏం చించుతున్నావురా? ఇక్కడంతా అలానే ఉన్నాయి. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలోనూ అంటిస్తున్నారట. నువ్వు ఎంతమందినైనా వాడుకో, ఎంత కావాలన్నా తీసుకో, ఒక్క పోస్టర్ కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే మేడం. జాగ్రత్త భూపి, ఈ పోస్టర్లు ఎవరి కంట పడకూడదు. ఆ జాబిల్లి జాడ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఓకే మేడం. బావ కోసం వెతుకుతున్నావు కదూ? అవునరా. లేదురా, అదేం లేదు. నాకు తెలుసులే అక్క. రే లేదంటున్నానా, ఊరుకోరా.
అత్త, ఈ పెళ్ళికొడుకు బొమ్మ ఎంత? విడిగా అమ్మో అమ్మా, 2 కలిపి అమ్ముతాను. 2 ఎంత? 200. అత్త, నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. నాకు పెళ్ళికొడుకు బొమ్మ ఒకటే ఇవ్వు. పెళ్లి కూతురు మా అక్క ఉంది. అలా ఇవ్వమ్మా. అత్త, అలా అంటావేంటత్త? ప్లీజ్ అత్త, నీకు పెళ్లి కూతురు బొమ్మ అమ్ముడు పోలేదనుకో, వచ్చే జాతరలో నేనే కొంటా. ప్లీజ్ 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 అత్త, ఇవ్వత్త. సరే తీసుకో. థ్యాంక్స్ అత్త. అమ్మా, నాకు ఆ బొమ్మ కావాలి ప్లీజ్ అమ్మా. నాకు ఆ బొమ్మ కావాలి, బొమ్మ కావాలి. రండి అంకుల్. పద పద. అక్క, నాకు ఆ బొమ్మ కావాలి. పెళ్లి కొడుకు బొమ్మ లేదయ్యా, పెళ్లి కూతురు బొమ్మ ఒక్కటే ఉంది. నా దగ్గర పెళ్లి కొడుకు ఉన్నాడు. నాకు ఈ పెళ్లి కూతురు కావాలి. ఇదెంత? 100 రూపాయలు. 100 రూపాయలేనా? 100 రూపాయలు ఇచ్చేసాయి. నీకోసమే. జాబిల్లి పెళ్లి కూతుర్లా తయారైపోయింది. మన పెళ్లి కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు బాగా చూసుకోవాలే. బాగుందా? బాగుంది. మరెందుకు బాగోదు? జాబిల్లి నా కూతురు. ఎలా ఉన్నాడక్క? ఎంత బాగున్నాడ్రా అక్క. సేమ్ పృథ్వీ బాబు లాగే ఉన్నాడు కదా. ఇలాంటి బాబు తోడుగా రావాలని, అప్పటి వరకు ఈ బాబు నీకు తోడుగా ఉంటాడని ఈ బాబుని నేనే తీసుకొచ్చానక్క. वकील साहब, मीरा। రా, వెళ్ళిపోదా? రా పద. అక్క, డ్రీమ్లోకి వెళ్ళింది చాలు, వెళ్దాం పద. పున్నమి ఈ మధ్య ఆ రాజమహల్ వాళ్ళతో ఎక్కువ కలిసిపోయింది. వాళ్ళు కూడా పున్నమిని బాగా చూసుకుంటున్నారు. కానీ ఒక పని పిల్లని అంత బాగా ఎందుకు చూసుకుంటున్నారని ఆలోచిస్తేనే మనసులో ఏవేవో భయాలు చుట్టుకుంటున్నాయి. వాళ్ళు వచ్చిన కాడి నుంచి పున్నమి ఒక పట్టానే ఇంటికాడే ఉండట్లేదు.